the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. మీకు ప్రతిరోజు ఇదే సెంటెన్స్ చెప్తున్నాను. రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటి నుండి ఏ పోటీ పరీక్షలో కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షల్లోనైనా కూడా క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా అడుగుతున్నారు. అలాంటి అంశాలలో ఒక అంశము వార్తలు నిలుస్తున్న ప్రత్యేక డ్రిల్స్ కానివ్వండి, ప్రత్యేక విన్యాసాలు కానివ్వండి, రక్షణ సంబంధిత అంశాలు కానివ్వండి. ఈరోజు అలాంటి ఒక అంశమే ఆపరేషన్ సజగ్ వార్తల్లోకి వచ్చింది. ఆపరేషన్ సజగ్. సో ఈ ఆపరేషన్ ఏదైతే ఉంటుందో భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా రక్షణపరమైన వ్యవహారాలను దృష్టిలో ఉంచుకొని ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు నిర్వహించడం జరిగింది. ఇండియన్ నేవీ వేరు, ఇండియన్ కోస్ట్ గార్డ్ వేరు. ఇండియన్ కోస్ట్ గార్డ్ గుర్తుంచుకోండి. సో ఇక్కడ చూడండి, ద ఇండియన్ కోస్ట్ గార్డ్ ఐసీజీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు నిర్వహించిన ఒక ఆపరేషన్ సజగ్. ఈ ఆపరేషన్ సజగ్ ఎక్కడ నిర్వహించారు మరియు దీని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. సో ఆపరేషన్ సజగ్ ఇది ఒక కోస్టల్ సెక్యూరిటీ డ్రిల్, కోస్టల్ తీర ప్రాంతంలో సెక్యూరిటీ రక్షణపరమైన డ్రిల్, ఒక విన్యాసం. ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. మన భారతదేశాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇండియా ఈజ్ కాల్డ్ ఎస్ పెనిన్సులా. 9 రాష్ట్రాలు, తీరరేఖ కలిగిన రాష్ట్రాలు: గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. ఈ రాష్ట్రాలు ఇవన్నీ కూడా తీరరేఖ కలిగిన రాష్ట్రాలు, అంటే సముద్రపు సరిహద్దు కలిగిన రాష్ట్రాలు. ఆయా ప్రాంతాల్లో రక్షణపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని ఒక కోస్టల్ సెక్యూరిటీ డ్రిల్ని ఇటీవల ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు నిర్వహించారు. అదే ఆపరేషన్ సజగ్. గుర్తుంచుకోండి, ఆపరేషన్ సజగ్. ఎక్కడ నిర్వహించారు? ప్రాంతం ఇంపార్టెంట్. వెస్టర్న్ సైడ్ ఆఫ్ ఇండియా, వెస్టర్న్ కోస్ట్ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. ఇండియన్ నేవీ అంటే ఏంటంటే సముద్ర ప్రాంతంలో రక్షణ వ్యవహారాలు చూస్తారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటే ఏంటంటే తీర ప్రాంతంలో ఏదైతే ఉంటుందో అక్కడ రక్షణపరమైన వ్యవహారాలను చూసుకుంటారు. సో ఆపరేషన్ సజగ్ పేరు గుర్తుంచుకోండి. అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు నిర్వహించారు. ఇది ప్రత్యేకమైన కోస్టల్ సెక్యూరిటీ డ్రిల్, అంటే తీర ప్రాంతాల్లో రక్షణపరమైన తనిఖీ నిర్వహించడం జరిగింది. ఎక్కడంటే వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా. సో పశ్చిమ తీర ప్రాంతంలో దీన్ని నిర్వహించడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి సో మరొకటి, ఒక ప్రత్యేకమైన సదస్సు జరగబోతోంది. సదస్సు లేదా ఎక్స్పో అనుకోండి. సో ఇండియన్ నేవీ వారు నిర్వహించబోతున్నారు ఈ అక్టోబర్ 4th and 5th డేట్స్లో. ఆ డేట్స్లో ఈ సదస్సు జరిగిన తర్వాత, ఈ ఎక్స్పో జరిగిన తర్వాత అందులోని ప్రత్యేకతలు ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు ఒక షెడ్యూల్ వార్తలకు వచ్చింది. ద ఇండియన్ నేవీ ఈజ్ గేరింగ్ ఫర్ 2nd edition ఆఫ్, అంటే 2వసారి అన్నట్టు ఇది చరిత్రలో, 2nd edition ఆఫ్ నావెల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజినైజేషన్ సెమినార్. సో ఎగ్జామినేషన్లో ఏం పెట్టి అడుగుతారంటే, ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఇండియన్ నేవీ వారు నిర్వహించబోతున్న లేదా నిర్వహించిన నావెల్ ఇన్నోవేషన్, నావికా దళానికి సంబంధించిన నవకల్పనలు, మరియు ఇండిజినైజేషన్ అంటే స్వదేశీకరణ, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణపరమైన ఉత్పత్తులను తయారు చేయడం అనేది ప్రతిసారి చూస్తున్నాం. దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక సెమినార్ని నిర్వహించబోతున్నారు ఇండియన్ నేవీ వారు. దాని పేరేంటి అంటారు, అది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. స్వావలంబన్ 2023. ఇటీవల వార్తలకు వచ్చిన స్వావలంబన్ 2023 దేనికి సంబంధించింది అంటారు, ఎవరు నిర్వహిస్తున్నారు సెమినార్ అంటారు. సో ఇండియన్ నేవీ అని గుర్తుంచుకోండి. ఇండిజినైజేషన్ అండ్ నావెల్ ఇన్నోవేషన్ పైన ప్రత్యేకమైన సెమినార్, సదస్సు అని గుర్తుంచుకోండి. ఓకేనా? రక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మనకు త్రివిధ దళాలు ఉంటాయి: ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ నేవీ. ఈ త్రివిధ దళాలకు సంబంధించిన ఎటువంటి ఆపరేషన్స్ వార్తలకు వచ్చినా ప్రత్యేకంగా చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, రీసెంట్గా ఇటువంటి అంశాలు వార్తలు ఇచ్చిన సూచీలు కానివ్వండి, ర్యాంకింగ్స్ కానివ్వండి, విన్యాసాలు కానివ్వండి, ప్రత్యేక అంశాలు, సూపర్లేటివ్స్ కానివ్వండి, ఐఐటీస్ కానివ్వండి, ఇటువంటి అన్ని అంశాలను కూడా మీకు రీసెంట్గా ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు కొన్ని లైవ్ సెషన్స్ రూపంలో తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా కంపైల్ చేసి ఒక 1 అవర్లోనే కనీసం ఒక 30-40 టాపిక్స్ అయిపోయే ఉద్దేశంలో భాగంగా విన్యాసాలన్నీ ఒకసారి చెప్పాను. అవి చూడండి. ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరెవరైనా ఉంటే ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని చాలామంది రిక్వెస్ట్ మేరకి నేను ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చిన ప్రీమియం కరెంట్ అఫైర్స్ కోర్స్ ఏదైతే ఉంటుందో CA 360 కోర్స్ పైన అండ్ అన్ని కోర్సుల పైన కూడా భారీ ఆఫర్ని ప్రకటించడం జరిగింది ఈ వినాయక చవితి సందర్భంగా.
జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో అన్ని కోర్సెస్ ఉంటాయి, ఒకసారి చూడండి. డెమో వీడియోస్ కూడా ఉంటాయి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకోకపోతే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి, ఒకసారి చూడండి, అవైల్ చేసుకోండి. ఓకేనా? సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించిన మరొక అంశం డిఆర్డిఓ. భారతదేశంలో రక్షణపరమైన అంశాల విషయంలో అత్యున్నత సంస్థ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో డిఆర్డిఓ వారు రక్షణ పరంగా ఇండియన్ ఆర్మీ వారి కోసం, భారత సైనికుల కోసం ఉద్దేశించబడిన ఒక పెద్ద పారాషూట్ సిస్టమ్ని డెవలప్ చేశారు, అభివృద్ధి చేశారు. దాని పేరేంటి అంటారు? P7 హెవీ డ్రాప్ సిస్టమ్. ఇటీవల వార్తల్లోకి వచ్చిన P7 హెవీ డ్రాప్ సిస్టమ్ దాదాపు 1000 కిలోలు, 7000 8000 కిలోల బరువుని కూడా గాల్లో మోస్తుంది. ఇండియన్ ఆర్మీ వారి కోసం ఉద్దేశించబడింది. దీన్ని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ వారు సో రక్షణ పరంగా తయారు చేయడం జరిగింది. P7 హెవీ డ్రాప్ సిస్టమ్ గుర్తుంచుకోండి. హెవీ అత్యంత బరువులను కూడా ఇది దించుతుంది, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇటీవల ఎకానమీకి సంబంధించి ఈ వీడియో కూడా మీకు అందించాను ఇందాక ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉంటుందో చెప్పాను కదా. సో ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఈసారి రానున్న పోటీ పరీక్షలు ఖచ్చితంగా అడగబోయే టాపిక్ ఏదైనా ఉంది అంటే ఇండియాస్ గ్రోత్ ఎస్టిమేట్స్, భారతదేశం యొక్క వృద్ధి అంచనాలపైన క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. సో భారతదేశం యొక్క వృద్ధి రేటుని రానున్న ఆర్థిక సంవత్సరం లేదా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పలానా అంతర్జాతీయ సంస్థ ఎంతగా అంచనా వేస్తుంది, ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో అలాంటి అంశం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. S&P గ్లోబల్ రేటింగ్స్. S&P గ్లోబల్ రేటింగ్స్ భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటుని ఫినాన్షియల్ ఇయర్ 24లో, అంటే అర్థం ఏంటిది, 2023 2024 ఫినాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి మార్చి చివరి రోజు వరకు భారతదేశం యొక్క జీడిపి లేదా వృద్ధి రేటుని ఎంతగా అంచనా వేస్తున్నారంటే 6.6%గా అంచనా వేస్తున్నారు. జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఒక సంవత్సర కాలంలో, ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అవుతున్న అంతిమ వస్తు సేవల విలువనే జీడిపి అంటాం. ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ విత్ ఇన్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. జీడిపి గుర్తుంచుకోండి. సో జీడిపి యొక్క వృద్ధి రేటుని ఇంతగా అంచనా వేస్తున్నారు ఎవరు? S&P గ్లోబల్. ఇటీవల IMF ఎంతగా అంచనా వేసింది, వరల్డ్ బ్యాంక్ ఎంతగా అంచనా వేసింది, ADB ఎంతగా అంచనా వేసింది, RBI ఎంతగా అంచనా వేసింది, ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. ఎగ్జామినేషన్ వీటిపైన రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ సో యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ ఒకప్పుడు ప్రత్యేకమైన రాష్ట్రం ఆర్టికల్ 370 ఉన్నప్పుడు బిఫోర్ 2019. ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 UTs, 2 కేంద్రపాలిత ప్రాంతాలు. అందులో ఒకటి జమ్మూ కాశ్మీర్, నెక్స్ట్ లడాక్. జమ్మూ కాశ్మీర్లోని ఒక రైల్వే స్టేషన్ పేరు మార్పు సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చింది. ఈ పేరు మార్పు సంబంధిత అంశాలు వార్తల్లోకి వస్తే ప్రత్యేకంగా చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిపైన రెగ్యులర్గా రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. మీకు రీసెంట్గా పేరు మార్పు సంబంధించిన అంశాలు ఒక 50 అంశాలను లైవ్ సెషన్లో నేను తీసుకున్నాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి చూడండి. ఈరోజు అంశం అప్డేట్ చేసుకోండి. ఉదంపూర్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉంటుందో పేరు మారుతూ వార్తల్లోకి వచ్చింది. ఎవరి పేరు పెట్టారు ఉదంపూర్ రైల్వే స్టేషన్ కంటే? ఒక అమరవీరుడు, మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుడు, తన పేరు కెప్టెన్ తుషార్ మహాజన్. ఇటీవల కెప్టెన్ తుషార్ మహాజన్ గారి పేరుతో ఒక రైల్వే స్టేషన్ని పునర్నామకరణం చేయడం జరిగింది. ఏ రైల్వే స్టేషన్ పేరు పెట్టారంటే ఉదంపూర్ రైల్వే స్టేషన్ కాస్త కెప్టెన్ తుషార్ మహాజన్ ఉదంపూర్ రైల్వే స్టేషన్గా ఈరోజు మారింది, గుర్తుంచుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఓల్డ్ పార్లమెంట్ భవన్. ఇప్పుడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. చరిత్రలో 8వసారి ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు, చారిత్రక నిర్ణయాలు తీసుకుంటామన్నారు భారత ప్రధాని గారు. అనుకున్నట్టుగానే మహిళలకు 33% రిజర్వేషన్ చట్టసభలో. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. బిల్లును ప్రవేశపెట్టారు నిన్నటి రోజున లోక్సభలో. రేపటి రోజున రాజ్యసభలో చూడబోతున్నాం. ఖచ్చితంగా రాజ్యాంగ సభలు చేస్తారు. విమెన్కి 33% రిజర్వేషన్స్ పొలిటికల్గా చట్టసభల్లో, పార్లమెంట్లో, లోక్సభలో కానివ్వండి, అన్ని విధానసభ అసెంబ్లీలలో కానివ్వండి ఇస్తారు, కేటాయిస్తారు. సో అలా చారిత్రాత్మకమైన నిర్ణయానికి వేదిక అయింది ఓల్డ్ పార్లమెంట్ భవన్. కానీ బిల్లును మాత్రం కొత్త పార్లమెంట్ భవన్లో తీసుకున్నారు. సో ఇక్కడ ఓల్డ్ పార్లమెంట్ ఏదైతే ఉంటుందో మన భారత రాజ్యాంగాన్ని రచించింది కూడా ఇందులోనే. చరిత్రలో 1946 డిసెంబర్ 9 నుండి 1949 నవంబర్ 26 మధ్యకాలంలో రాజ్యాంగ పరిషత్గా కూడా పనిచేసింది. అలాంటి ఆ పార్లమెంట్ భవన్ యొక్క పేరుని నరేంద్ర మోదీ గారు ఎలా నామకరణం చేశారంటే సంవిధాన్ సదన్. సంవిధాన్ సదన్ ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్ యొక్క పేరు అని గుర్తుంచుకోండి. సంవిధాన్ సదన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ శ్రీ అపూర్వ చంద్ర గారు, సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వారు ఇటీవల మన ముందుకు తీసుకొచ్చిన ఒక పుస్తకం పీపుల్స్ G20.
ఎందుకు పీపుల్స్ G20 అంటారంటే కామన్గా G20కి ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలో ఉన్న దేశం భారతదేశం. G20కి అధ్యక్ష హోదాలో ఉంది భారతదేశం. కామన్గా ఏ దేశంలోనైనా G20 సమావేశాలు జరిగితే ఏదో ఒక వేదిక ఆధారంగానే జరుగుతాయి, ఒక వేదికలు జరుగుతాయి. ఒక దేశంలో ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికా అనుకోండి, జోహానస్బర్గ్ వేదికగా జరుగుతాయి. అలా బ్రెజిల్ అనుకోండి, రియో వేదికగా జరగవచ్చు. ఏదైనా ఒక సిటీలోనే జరుగుతాయి. కానీ ఇండియా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ సంవత్సరం పొడవునా G20 సమావేశాలు ఏవైతే జరిగినాయో అవి దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగాయి. ఒక్కొక్క ప్రాంతంలో హైదరాబాద్లో, ఢిల్లీలో, జమ్మూ కాశ్మీర్లో ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ప్రజలతో మమేకమైంది G20. ఇలాంటి ఇతివృత్తంతో G20 సమావేశాలన్నిటి గురించి కూడా సంక్షిప్త సమాచారాన్ని మనకు అందించాలని చెప్పేసి పీపుల్స్ G20 అనే ఒక బుక్ని లాంచ్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, పీపుల్స్ G20 దేనికి సంబంధించి అంటారు, ఎవరు అన్వీల్ చేశారని అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పర్సన్ ఒక సంస్థకి MD అండ్ CEOగా, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. ఏ సంస్థ కంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ అసోసియేషన్. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే ప్రస్తుతము మనకు మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా భారత్ నుండి ప్రపంచ దేశాలు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూస్తున్నాయి. IMF కూడా ఇండియాస్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన గత మార్చి నెలలో ఒక నివేదికను కూడా విడుదల చేసింది. భారత్ ప్రపంచానికి ఆదర్శమని. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏం లేదు, మొత్తం ఆన్లైన్ వేదికగా మనకు హెల్త్ రిలేటెడ్ కానివ్వండి, రక్షణపరమైన అంశాలు కానివ్వండి, ఈవెన్ ఎకనామిక్ సంబంధించి గూగుల్ పేలు, ఫోన్పేలు ఇవన్నీ కూడా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, UPI ఇటువంటివి. సో అటువంటి సంస్థ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ అనే సంస్థ ఏదైతే ఉంటుందో దీనికి నూతన MD అండ్ CEOగా ఇటీవల వార్తలకు వచ్చిన పర్సన్ ధనంజయ్ జోషి గారు. పేరు గుర్తుంచుకోండి, ధనంజయ్ జోషి గారు. అండ్ రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని ఓటర్లను చైతన్యపరచాలి, ఓటు హక్కును వినియోగించుకోవాలని. ఓటు హక్కు రాజ్యాంగ హక్కు, ఆర్టికల్ 326 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, పార్ట్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 15వ భాగంలో ఉంటుంది. ఆర్టికల్ 326 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా భారతదేశంలో ఓటుని హక్కుగా రాజ్యాంగ హక్కు కల్పిస్తుంది రాజ్యాంగం. మరి అలాంటి ఆర్టికల్ 326 ఆధారంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి. కానీ చాలామంది ఓటు వేయకుండా ఓటుకు దూరం ఉంటున్నారు, రకరకాల కారణాలు. అలా ఓటర్లను చైతన్యపరిచి ఓటు హక్కు పైన అవగాహన కల్పించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారకర్తగా ఒక ట్రాన్స్జెండర్ని నియమించడం జరిగింది. గతంలో ఈ సంవత్సరంలోనే మే మంత్లో కర్ణాటక రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసినాయి. అక్కడనేమో జోగతి మంజావ ట్రాన్స్జెండర్ని నియమించారు, కేంద్ర ఎన్నికల సంఘం నియమించారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారకర్తగానేమో ఒక ట్రాన్స్జెండర్, తన పేరు లైలాని నియమించడం జరిగింది. ఆ లైలా వరంగల్, కరీమాబాద్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. గుర్తుంచుకోండి, ట్రాన్స్జెండర్స్కి ఇంపార్టెన్స్ వస్తుంది. థర్డ్ జెండర్ అంటాం. ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019 ఈ చట్టం గుర్తుంచుకోండి. ఓకేనా? ఇటీవల కాలంలో ట్రాన్స్జెండర్కి సంబంధించి మనం ఏవైతే డిస్కస్ చేసామో వాటన్నిటి కూడా లింక్ చేసుకోండి. సో ఇది మనకు టాపిక్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు నిర్వహించిన ఆపరేషన్ సజగ్, ఇది ఒక కోస్టల్ సెక్యూరిటీ డ్రిల్ వెస్టర్న్ కోస్ట్ వద్ద నిర్వహించారు రక్షణపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని. ఇండియన్ నేవీ వారు నిర్వహించబోతున్న స్వావలంబన్ 2023 సెమినార్ యొక్క ప్రత్యేకత చెప్పాను. అండ్ నెక్స్ట్ DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఒక హెవీ వెయిట్ పారాషూట్ P7. అండ్ నెక్స్ట్ S&P గ్లోబల్ రేటింగ్ వారు ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేట్ని 6.6% అంచనా వేశారు. అండ్ నెక్స్ట్ యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ రైల్వే స్టేషన్ పేరు మార్పు సంబంధిత అంశంతో వార్తలోకి వచ్చింది. కొత్త పేరు కెప్టెన్ తుషార్ మహాజన్ రైల్వే స్టేషన్. అండ్ ఓల్డ్ పార్లమెంట్ భవన్, పాత పార్లమెంట్ భవన్ యొక్క పేరు, కొత్త పేరు సంవిధాన్ సదన్గా కొనసాగుతుంది. అండ్ పీపుల్స్ G20 అనే ఒక బుక్ ప్రత్యేకత చూసాము. నెక్స్ట్ DIPA డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ సంస్థకి నూతన MD CEOగా ధనంజయ్ జోషి గారు. అండ్ లైలా గారు రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున ప్రచారకర్తగా తెలంగాణ రాష్ట్రంలో ఓటర్లను చైతన్యపరచడానికి ప్రచారకర్తగా నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.